జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం ఇప్పుడు అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే పరిపాలన విషయంలో కావచ్చు, లేకపోతే రక్షణ విషయంలో కావచ్చు, కొన్ని విషయాలు ఏంటంటే కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ మనం ఎంతమంది పేర్లు మనకు తెలుసు, అది విషయం. అంటే కొంతమంది పేర్లు మాత్రమే మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో సాగించే పరిపాలన కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాటి వల్ల ఏంటంటే వాళ్ళ పేరు దేశవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అవుతుంది. అలాంటి వాళ్ళలో ఒకరు యోగి ఆదిత్యనాథ్ గారు. ఈయన అసలు ఉత్తరప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. యోగి ఆదిత్యనాథ్ అంటే దేశంలో తెలియని వాళ్ళైతే ఉండరు. దీంట్లో ఆశ్చర్యం లే. ఉత్తరప్రదేశ్లోని గూండారాజును అంతమొందించడానికి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు చేపడుతున్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ ఆయన దయ వలన ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చినాయి. అయితే మనకు యోగి ఆదిత్యనాథ్ గురించి అనగానే ఎన్కౌంటర్లు, బుల్డోజర్లు, హిందుత్వం ఈ మాత్రమే గుర్తొస్తాయి. ఈ బుల్డోజరు ఈ కల్చర్ని ఏంటంటే స్టార్ట్ చేసింది ఏది బుల్డోజర్ కల్చర్ని. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఆర్టికల్స్లో కూడా రాసాం ఇలాంటి న్యూస్. చాలా ఫారిన్ కంట్రీస్ కూడా ఈ బుల్డోజర్ కల్చర్ని అయితే అమలు చేస్తూ ఉన్నాయి. అంటే ఆ దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆస్తులను అయితే బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఉత్తరప్రదేశ్ నుంచి. అటువంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది యోగి ఆదిత్యనాథ్ గారు. అయితే అసలు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి, ఉత్తరప్రదేశ్కి వస్తున్న పెట్టుబడుల గురించి, ఉత్తరప్రదేశ్లో సృష్టించబడుతున్న ఉపాధి అవకాశాల గురించి మన వాళ్ళకైతే పెద్దగా తెలియదు. అయితే ఈ విషయం గురించే మేము కొన్ని వీడియోలు చేయదలుచుకున్నాం. అందులో మొదటి వీడియో అయితే 2 రోజుల క్రితం ఒకటి రిలీజ్ చేసినాం. ఆ వీడియోను లింక్లో ఇస్తాము కింద కామెంట్ బాక్స్లో, అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మరొక వీడియోను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వ్యవసాయ అభివృద్ధి గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం. ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద గంగానది ప్రవాహం అయితే ఉండాలి. అంటే గంగానది ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుండడం మూలంగా ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద గంగానది డెల్టా అయితే ఏర్పడింది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఉత్తరప్రదేశ్ నేలలు అత్యంత సారవంతంగా ఉంటాయి ఇవి. దీంతో ఉత్తరప్రదేశ్ నేలలో బంగారం పండుతుంది అంటారు. అంటే అసలు వాళ్ళకి నీటి కొరత అనేది లే. ఇక్కడ పిచ్చి మొక్క వేసినా కూడా అది ఒక మహావృక్షం మారి తయారవుతుంది. అయితే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే వరకు ఉత్తరప్రదేశ్లో వ్యవసాయం పాత పద్ధతిలోనే జరుగుతూ ఉన్నది. దాదాపు పురాతన పద్ధతుల్లోనే ఇక్కడ వ్యవసాయం చేస్తుండడం మూలంగా పంట దిగుబడి పెద్దగా అంతగా ఉండేదిలే. పైగా అందరూ ఒకే రకమైన పంటనైతే పండిస్తూ ఉన్నారు. పైగా ఈ దళారులు ఉంటారు కదా, వాళ్ళ గొడవ ఎక్కువ. దీంతో రైతులకు వ్యవసాయం పెద్దగా లాభసాటిగా అయితే ఉండేదిలే. ఈ విషయాన్ని గమనించిన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో వాణిజ్య పంటలను ప్రోత్సహించినారు. ముఖ్యంగా చెరుకు, మామిడికాయలు ఇట్లాంటి అన్నమాట. ఈ పంటలను అయితే ప్రోత్సహించి ఆయా పంటలకు ప్రోత్సాహకాలు కూడా అందజేసినారు. అంతేకాకుండా ఈ పంటల సాగుబడిలో జపాన్ నుంచి వ్యవసాయ నిపుణులను పిలిపించి జపాన్ టెక్నాలజీని వినియోగించేలా చేసినారు. నాణ్యమైన ఎరువులను తక్కువ ధరలకు రైతులకు అందేలా చర్యలు చేపట్టినారు. నిజానికి యోగి ప్రభుత్వం వచ్చే వరకు ఉత్తరప్రదేశ్లో ఎరువులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఇక ఈ దళారుల బెడదైతే లేకుండా చేశారు ప్రస్తుతం. అంతే, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఫలితాలు అనేటివి చాలా అద్భుతంగా వచ్చాయి. చెరుకు పంట దిగుబడిలో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు తిరుగులేని స్థాయికి చేరుకునేది. చెరుకు రైతులు పెద్ద ఎత్తున ఈ లాభాలను అయితే ఆర్జిస్తూ ఉన్నారనమాట. ఇంతకుముందు ఈ బ్రోకర్లు, వ్యాపారులు వీళ్ళంతా కూడా ఏంటంటే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేకపోవడంతో చెరుకు రైతులకైతే చేతి నిండా డబ్బులు వస్తుంది. ఇక మామిడి పండ్ల విషయానికి వద్దాం. యోగి ఆదిత్యనాథ్ అన్నింటికంటే ఎక్కువగా ఈ మామిడి పండ్ల సాగును ఎక్కువగా ప్రోత్సహించినారు. ఏకంగా మనకేం తెలుసు, మహా అంటే ఒక 5 రకాలు 10 రకాలు తెలుసు. అట్లా కాదు, ఏకంగా 120 రకాల మామిడి పండ్లను పండించేలా చర్యలు చేపట్టినారు. దీంతో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 3.15 లక్షల హెక్టార్ల స్థలంలో ఏకంగా 58 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలను పండించడం జరిగింది. ఇప్పుడు ఈ మామిడికాయలను మన దేశ అవసరాలకు బాను అమెరికా, జపాను, మలేషియా ఈ దేశాలన్నిటికీ కూడా ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఈ మామిడికాయల ధరలు ఉత్తరప్రదేశ్లో కేజీ 100 రూపాయలకు అమ్ముడుపోతా ఉంటే ఇవే మామిడికాయలు అమెరికా, జపాన్ దేశాలకు ఉత్తరప్రదేశ్ రైతులు 900 రూపాయలకు అమ్ముతున్నారంట. ఇంక చూడండి ఎట్లుంటుందో. దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రైతులు ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మొన్నటి వరకు పెద్దగా లాభాలు దక్కని ఉత్తరప్రదేశ్ రైతులు ఇప్పుడు హాయిగా 3 పూట్ల భోజనం చేస్తూ ఉన్నారు. అలాగే సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నారు. ఇది వ్యవసాయ రంగంలో యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన పెను మార్పు. అట్లయ్యా విషయమా? ఎవరైనా కూడా ఈ పద్ధతులు అనేవి పాత పద్ధతులు అనేవి ఉంటాయి, కానీ టెక్నాలజీ పెరగాల,
ఇప్పుడు సపోజ్ వచ్చేసి గతంలో 100 మంది చేసే పని ఇప్పుడు 10 మందితో జరుగుతుంది. అట్లా కాదు, ఇంకా టెక్నాలజీ కావచ్చు, మిషనరీ కావచ్చు, అప్డేటెడ్ ప్రవేశపెడితే ఏంటంటే జనాభా సంఖ్య, అంటే ఇప్పుడు కూలీలు ఉంటారు కదా, వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు ముందుగానే ఇప్పుడు వ్యవసాయ పనులకు చాలామంది కూలీల కొరత అయితే ఉండదు. వాటిలన్నింటిలో కూడా ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా పరిష్కరించి వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకొచ్చి అప్డేటెడ్ అన్నమాట. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను అమలు చేస్తే వ్యవసాయ రంగం ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగానే మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ. దీనివల్ల ఏంటంటే వ్యవసాయ రంగం మీద మనం ఫోకస్ చేయడం వల్ల మరింత రైతులు దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతున్నాను. జై శ్రీరామ్.